అల్లు అర్జున్ అరెస్టు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్గా మాట్లాడాడు. నిన్న ఢిల్లీలో ఆజ్తక్ ఎజెండా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదొక చర్చా వేదిక. అందులో ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్ రాహుల్ కమల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చాలా అంశాల మీద మాట్లాడాడు. అందులో అల్లు అర్జున్ వ్యవహారం కూడా ఉంది. ఆయన మాటలు బట్టి మనకు అర్థమైతే ఏంటంటే ఈ కేసులో అల్లు అర్జున్దే బాధ్యత అనేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి కలిగి ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చి చాలా హంగామా చేశాడు. కారులో వచ్చిన వాడు కారులో దిగి థియేటర్లోకి వెళ్లకుండా థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపి అక్కడ కొంత హంగామా చేశాడు. ఆ హంగామా వల్లే ఈ స్టాంపీడ్ జరిగింది. ఫలితంగా ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించాల్సి వచ్చింది. ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, నేను హోంమంత్రిని, నా దగ్గరే శాంతి భద్రతల పోర్ట్ఫోలియో కూడా ఉంది, కాబట్టి నాకంతా తెలుసు ఏం జరిగిందో, నా ఆధ్వర్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది అన్నట్టుగానే మాట్లాడాడు. అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయితే ఏంటి గొప్ప, ఆయన సినిమా పెద్ద హిట్ అయితే ఏమిటి గొప్ప అని కూడా మాట్లాడాడు. సినిమా హీరోలకు ప్రత్యేకత ఏమీ లేదు, మిగతా వాళ్ళతో పాటే వాళ్ళు కూడా అనేటువంటి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి, లేకపోతే స్టార్ కాబట్టి, అందువల్ల రివర్స్ డిస్క్రిమినేషన్ కూడా చూపించకూడదు. అంటే కావాలని అతని మీద కేసు పెట్టడము, అరెస్టు చేయడమో చేయకూడదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక కేసు విచారణలో ఉంటే, విచారణలో ఉండగానే దాని మీద ఆయన ఒక అభిప్రాయాన్ని చెప్పకూడదు. ఈ కేసులో అల్లు అర్జున్ దోష కాదా అనే విషయాన్ని కోర్టు తెలుస్తుంది. పోలీసులు ఒక కేసు పెట్టారు. ఆ కేసులో అల్లు అర్జున్ని నిందితుడిగా ప్రకటించారు. కానీ యాక్చువల్గా అతను తప్పు చేశాడా, అతను దోష కాదా అనే విషయాన్ని కోర్టు కాబట్టి చివరికి నిర్ణయించేది. ఈ లోపల పోలీస్ ఇన్వెస్టిగేషన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభావితం చేసినట్టుగా కనిపించకూడదు కనీసం. ఇప్పుడు ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఉంటే పబ్లిక్గానే రేవంత్ రెడ్డి అవును అల్లు అర్జున్ హంగామా చేశాడు అక్కడ, అందుకనే అరెస్ట్ చేశాం, అందుకనే కేసు పెట్టాం అని అంటే ఆ కేసును ప్రభావితం చేసినట్టు అవుతుంది. పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దర్యాప్తులో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉన్నది అని భావించి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ కేసు వాళ్ళు దర్యాప్తు చేసిన ప్రకారం ముందుకెళ్తుంది, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమి ఉండదు అని మాట్లాడాలి యాక్చువల్గా రేవంత్ రెడ్డి. కానీ ఆయన మనసులోనే మాట బయటకు వచ్చేసినట్లుంది. అంటే రేవంత్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ తోటి, ఇది చట్టం తన పని తాను చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే జరిగింది అని చెప్పి అనుకోవడానికి అవకాశం లేకుండా ఆయనే చేశాడు. రెండో పాయింట్ రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అసలు ముందస్తు అనుమతి లేకుండా ఆ విధంగా ఆయన థియేటర్కి రావడం వల్ల ఈ గొడవ అంతా జరిగింది, ఈ స్టాంపీడ్ జరిగింది అని. కానీ అది అబద్ధం అని చెప్పి ఇప్పుడు తేలింది. గతంలో పోలీసులు కూడా ఇదే మాట చెప్పారు. ఏమని, థియేటర్ వాళ్ళు మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు, ఇట్లా సినిమా హీరో ఇతరులు వస్తున్నారు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు, దానికోసం బందోబస్తు కావాలి అని చెప్పి మాకు సమాచారం కూడా ఇవ్వలేదు అని కేసు పెట్టినప్పుడు పోలీసులు మాట్లాడారు. అయితే తాజాగా సంధ్య 70mm థియేటర్ వాళ్ళు పోలీసులకి డిసెంబర్ 2వ తేదీన రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో వాళ్ళు క్లియర్గా డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షోస్ ఉన్నాయి, వాటికి అల్లు అర్జున్ ఆ సినిమా బృందం వస్తున్నారు, అందుకోసం తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఆ థియేటర్ మేనేజర్ పేరుతోటి ఒక లేఖ పోలీసులకు పంపించారు. నిజానికి ఆ లేఖని బేస్ చేసుకొనే తెలంగాణ హైకోర్టు నిన్న అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంటే ఆ లేఖ వాస్తవమే, అంటే పోలీసులు చెప్పింది అబద్ధం. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చెప్పిన మాట కూడా నిజం కాదు. ఈ మొత్తం గొడవలో అల్లు అర్జున్ పాత్ర కొంత, థియేటర్ మేనేజ్మెంట్ పాత్ర కొంత, ముందు వెనక చూడకుండా హీరో వర్షిప్లో భాగంగా సినిమా పిచ్చితో వచ్చేటువంటి జనం బాధ్యత కొంత ఉన్నది. కానీ ముందే థియేటర్ యాజమాన్యం ఈ లెటర్ ఇచ్చింది అంటే పోలీసుల పాత్ర ఇంకా ఎక్కువ ఉంది. అంటే తెలిసి కూడా వాళ్ళు సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయలేదు అని. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ కొన్ని ప్రశ్నలు వేశాడు. వర్మ కొన్ని విషయాల్లో చాలా లాజికల్గానే మాట్లాడతాడు. ఇక్కడ అతను వేసిన ప్రశ్నలు కూడా అడగతగవే. ఏమంటాడు, పుష్కరాలు బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చచ్చిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? అదేవిధంగా ఎన్నికల ప్రచారాల తొకిసలాట్లో
ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లు అరెస్ట్ చేస్తారా? అది చివరికి ఏమంటాడు, భద్రతా ఏర్పాట్లని పోలీసులు నిర్వాహకులు తప్ప హీరోలు నాయకులు ఎట్లా కంట్రోల్ చేయగలరు? ఓవరాల్గా అది వాస్తవం. నేరుగా అల్లు అర్జున్ పాత్ర లేదు ఇందులో. అందువల్ల అరెస్టు లాంటి దుందుడుకు చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక జనరల్గా అభిప్రాయం. అల్లు అర్జున్కి ఏమీ బాధ్యత లేదని, థియేటర్ యాజమాన్యానికి ఏ రకమైన బాధ్యత లేదని కాదు. ఒక వ్యక్తి ఈ తొక్కిసలాట్లో చనిపోయింది, దానికి ఎవరో బాధ్యులు అనేటువంటి ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా ఎత్తాడు ఢిల్లీలో జరిగిన ఈ చర్చలో. దానికి ఎవరు బాధ్యులు అనేది పోలీసులు దర్యాప్తు చేసి దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు వారు నిర్ణయించాలి. చివరికి ఎవరో ఒకరు బాధ్యులు కావాలి కాబట్టి ఆ సినిమా హీరోని అరెస్ట్ చేశామని చెప్తే అది కరెక్ట్ కాదు. అట్లయితే మరి రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతాయి. ఆ చావులన్నిటికీ కూడా పరోక్షంగా ప్రభుత్వమే కారణంగా ఉంటుంది చాలా విషయాల్లో. మరి ఎప్పుడు మంత్రులను అరెస్ట్ చేయలేదే? ఎందుకు అరెస్ట్ చేయరంటే నేరుగా మంత్రి పాత్ర ఉన్నది కాబట్టి. అట్లనే ఇక్కడ కూడా అల్లు అర్జున్ పాత్ర నేరుగా లేదు. అల్లు అర్జున్కి 41A కింద నోటీస్ ఇచ్చి పిలిచి ఇంట్రాగేషన్ చేసి కేసులో మరి అతన్ని ఇప్పుడు పెట్టినట్టుగానే 11వ నిందితుడిగా ఏమో పెట్టి కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే అది వేరే విధంగా ఉండేది. అట్లా కాకుండా అరెస్ట్ చేయటం అనేది కావాలని ఒక మెసేజ్ పంపించడానికి అన్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డికి ఈ సినిమా హీరోలంటే పెద్ద గౌరవం లేదు అనేది ఆజ్తక్ ఎజెండాలో ఆయన మాట్లాడిన మాటలో స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు కాదు హీరోలు, నేనే హీరోనే అన్నాడు. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నాకే ఫ్యాన్స్ ఉంటారు అని కూడా అన్నాడు. తెలుగులో సినిమా పిచ్చి ఎక్కువ, హీరో వర్షిప్ ఎక్కువ, దీనివల్ల ఇటువంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి అనే మాట కూడా వాస్తవం. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఇదేదో ఒక్కళ్ళ మీదనే నిన్నంతా వేయాలి అనే ప్రయత్నం కరెక్ట్ కాదు, అంతే. ఇందులో ఎవరి బాధ్యత లేదని కాదు. రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆ హీరోలు సినిమాలు తీసుకుంటే ఏంటి, డబ్బుల కోసం సినిమాలు తీస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళు ఏమైనా దేశానికి సేవ చేసినట్ట అని కూడా అన్నాడు. అది వాస్తవమే. అట్లా అని చెప్పి హీరోలు కదా వీళ్ళని ఒకసారి జైల్లో పెడితే కానీ నా ఇంపార్టెన్స్ తెలిసి రాదు అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఓవరాల్గా ఏంటంటే అనుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యతిరేకం అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం కలిగింది ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ వల్ల. ఆ మధ్యనే నాగార్జున వ్యవహారం తెలుసు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కొండా సురేఖ రకరకాల కామెంట్స్ చేసింది నాగార్జున ఫ్యామిలీ మీద. దాని మీద ఆయన డెఫమేషన్ కేసు కూడా వేశాడు. ఆ కేసు నడుస్తోంది. ఆ వెంటనే మోహన్ బాబు వ్యవహారం జరిగింది. అందులో కూడా పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు పెట్టడం, ఆయన హైకోర్టుకు వెళ్ళినా కూడా రిలీఫ్ దొరకపోవటం, కాబట్టి ఇప్పుడు ఏ క్షణంలోనైనా మోహన్ బాబును కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలు రావటం, దాంతో మోహన్ బాబు ప్రస్తుతం ఎబ్స్కాండింగ్లో ఉండటం, ఇదొక డెవలప్మెంట్. మూడో డెవలప్మెంట్ అల్లు అర్జున్ అరెస్టు. తాజాగా తెలంగాణ పోలీసులు ఎంత గట్టిగా ఉన్నారంటే హైకోర్టు నిన్న లేట్ ఈవినింగ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్కి. ఆ బెయిల్ పత్రాలని జైలుకి తీసుకెళ్లేసరికి 10:30 అయింది రాత్రి. 10:30కి విడుదల చేయడం సాధ్యం కాదు అని జైలు అధికారులు చెప్పారు. దాంతో ఇవాళ ఉదయం శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. అంటే ఒక నైట్ జైల్లో గడిపాడు అల్లు అర్జున్ చివరికి. ఈ వరుస డెవలప్మెంట్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, ఆ ఇండస్ట్రీలో పెద్దల మీద ఏదో కోపం ఉంది అని అనిపించక మానదు. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు నిన్న ఆజ్తక్ ఎజెండా చర్చలో, నాకు అందరూ తెలుసు, నిజానికి అల్లు అర్జున్ కూడా నాకు బంధువు అవుతాడు. ఎందుకంటే ఆయన భార్య స్నేహలత వాళ్ళ తండ్రి అంటే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు చుట్టం, నాకు రిష్తేదారు. అది కాకుండా ఆయన మా పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మిసెస్ అల్లు అర్జున్ కూడా నాకు బంధువే. అది కాకుండా అల్లు అర్జున్ మామ చిరంజీవి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు, మా పార్టీలోనే ఉన్నాడు. అయినా కూడా నేను అరెస్ట్ చేశాను అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. వీటన్నిటిని బట్టి ఏమిటంటే స్పష్టమైన అవగాహనతోటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత వ్యతిరేకత? బహుశా గతంలో బీఆర్ఎస్కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా తలవగ్గి ఉన్నారు, వాళ్ళ చుట్టూ తిరిగారు అనేటువంటి కోపమా? లేకపోతే నాగార్జున ఘటన జరిగినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యంగా కొండా సురేఖని, ఆవిడ మాటల్ని ఖండించారు. అవకాశం వచ్చింది కదా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళంతా
ఒకేసారి పడ్డారు అనేటువంటి కోపమా రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ తాజా పరిణామాలన్నీ చూస్తే మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంత గ్యాప్ అయితే పెరిగింది అని చెప్పక తప్పదు. నిన్నటి ఆజ్తక్ ఇంటర్వ్యూలో వెల్లడైన మరొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు, చాలా టఫ్ మ్యాన్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అని. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాటలతో పాటు మరొక విషయం కూడా మాట్లాడాడు. అదేంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఎల్ఎన్టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఒక కామెంట్ చేశాడు అప్పట్లో. అది పేపర్లో వచ్చింది. ఏమని, ఈ విధంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు పెట్టడం వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి మా మెట్రోకి దెబ్బ తగులుతోంది అని. అప్పట్లో కొంత వివాదం కూడా అయింది దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం కామెంట్ చేశాడంటే, అప్పుడు కూడా నేను ఆ సిఎఫ్ఓని లోపలేయండి అని మా పోలీసులకు చెప్పాను అన్నాడు. ఈవెన్ రాహుల్ కమల్ ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్ కూడా కంగు తిన్నాడు ఆ మాట విని. మీరు చాలా ఖతర్నాక్లాగా ఉన్నారు ఏంటి, అట్లా ఒక కామెంట్ చేయగానే లోపలేసేయండి అని ఎట్లా అన్నారు అని చెప్పి అడిగాడు. అడిగితే అవును, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావాలని బీఆర్ఎస్ ప్రోద్బలంతో ఇట్లా కామెంట్ చేస్తాడా? తెలంగాణ అంతా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది, ఓన్లీ హైదరాబాద్లోనే ఇబ్బంది వచ్చింది ఆయనకి అని చెప్పి నేను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అంటే, మరి ఏమైంది, అరెస్ట్ చేశారంటే లేదు ముంబై పారిపోయాడు అతను అంటే, తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ అరెస్ట్ చేస్తారా అంటే, లేదు, తర్వాత ఎల్ఎన్టీ పెద్దలు వచ్చి మా వాడేదో పొరపాటున మాట్లాడాడు క్షమించండి అని అడిగారు, అందుకని వదిలేశాను అన్నాడు. ఈ వ్యవహార శైలి వల్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి చాలా టఫ్ పాలిటీషియను, టఫ్ చీఫ్ మినిస్టరు అనేటువంటి ఒక ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో మరి ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన చర్చలో ఏ మాటలు అన్నాడు అంటే అది దేశవ్యాప్తంగా కూడా ఆ ఇమేజ్ కొంత వెళ్తుంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు, చాలా అహంకారపూరితంగా ఉన్నాడు. ఇది ముందు ముందు అతనికి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది ఈ డెవలప్మెంట్స్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళకి.